పండు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. 5 ఏళ్ల క్రితం పుష్పాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్ ఎవరు? హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేదరం కమల పిల్లం అండి. నా పేరు పండు అండి, ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో మీ అమ్మ కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపడండి. మీ తమ్ముడా? కాదు దొంగ అండి. దొంగ? అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అరుస్తూ ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా కిందండి. ఎవరు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పట్టాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే అరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవరు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలా ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడి పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టం అండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆడి కోసం ఎదుగుతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడు. ఇగో నాకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది. నేనేం చేయాలి? వంట చెయ్యి. ఓ అమ్మా, నాకు కుడి చేయడం వచ్చేది తెలుసు కానీ వంట చేయి తెలియదు నాకు. నేనే గనక నీకు అత్తనైతే నీ ఎన్నుపోక ఎరగొట్టి నా నడుకు వడ్డాణం చేయించుకుంటా. ఏ ముసల్దానా, నేనే నీ కోడలైతే నీ పళ్ళు ఒడగొట్టి నా ముక్కుకి బేస చేయించుకుంటాను. జాగ్రత్త. ఏమైంది వదినా? ఏముందాయన తెచ్చిపెట్టుకున్నారుగా, ఒకరు జిల్జిల్ రాణిని ఇంకో జిలేబీ రోజాని. వాళ్ళిద్దరు కలిసి పక్కింటి పిల్ల ముందు నా పరువు తీసి ఒకళ్ళు హిందీలోను ఒకళ్ళు ఇంగ్లీష్ లోను నన్ను నానా మాట్లాడినారు. నీ పెళ్ళం అయితే హిందీలో నన్ను ఎంత మాట అనిందో తెలుసా? ఏమంది వదినా? అచ్చి బహన్ అని తిట్టిందయ్యా. అచ్చి బెహన్ అంట? హిందీలో అచ్చి అంటే పిచ్చి నాకు తెలియదా? అచ్చి బెహన్ అంటే మంచి అక్క అని అర్థం. చూడయ్యా పిల్లని ఎలా వెనకేసుకొస్తున్నాడు. వెరీ బ్యాడ్. నీ పిల్లం ఏం తక్కువ కాదు, నన్ను ఇంగ్లీష్ లో నానా కూతలు కోసింది. నాకు అప్పుడే వయసు అయిపోయిందంట. వెరీ బ్యాడ్. వయసు లేడీ అంట. వయసు లేడీ అందా? అయ్యో వదినా, వయసు లేడీ అంటే నువ్వు తెలివైన దాని అర్థం. మీరిద్దరు దొంగలే. నేర్చుకుంటానయ్యా. పట్టుమని 10 రోజులు కూర్చుంటే ఇంగ్లీష్ హిందీ ఏం కర్మ, దేశంలో ఉన్న భాషలన్నీ నేర్చుకుంటాను. నువ్వేం చిన్నపిల్లవా 4 వాయించి కూర్చోబెట్టడానికి? అదేమిటి అంటే నా నోరు బయటపడుతుంది అంతేగా. ఏమిటమ్మా, మీనాక్షి ఇంకా తయారు కాలేదా? అదేం కాదు నాన్న, ఈ రోజు అవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడే. అమ్మా, ఒంట్లో బాగోలేదా? నాకు కాదు నాన్న, నా స్నేహితురాలు రత్నమాల అని వాళ్ళ వదిన గారు ఆసుపత్రిలో పురుడు పోసుకుంది. పాపం వాళ్ళ అమ్మగారు ఎంతో ఇదిగా, అమ్మా మీనా, మా అమ్మాయికి కాస్త తోడుగా ఉండు తల్లి, ఇవాళ మంచినీళ్ళు వచ్చే రోజు నీ వెళ్లి మంచినీళ్ళు పట్టుకుని అమ్మాయికి పచ్చిని తీసుకొస్తాను ఏమ్మా అని ఎంతో ఇదిగా అడుగుతుంటే ఎలా కాదంటావు నాన్న? అర్థం చేసుకోదు. నువ్వు పాఠం నేర్చుకోకుండా ఎగ్గొడతావేమోనని దాని భయం. ఆ వారా ఈ వారా రేపు ఎక్కువసేపు సాధన చేస్తుందిలే అమ్మా. ఆసుపత్రికి వెళ్ళి రాని. మా ఏంట్రా? ఏదైనా పాట పాడమ్మా. రారా సరస్సుకు రారా. సరస్సుకు రాను, సంపేయడానికే వస్తాను. ఇంకేం పాడమంటావరా? ఏంటి నువ్వు దయ్యం పాట పాడుతున్నావు? దేవుడు పాట పాడొచ్చుగా. సరే పాడతాలే. దుర్గమ్మ. సర్లే గాని ఇదేంటి? వాషింగ్ మిషన్. ఏం చేస్తది? ఏం చేయడం ఏంటి, నువ్వు ఇప్పిన బట్టలన్నీ అందులో వేసుకుని అదే జాడించుకుని అదే ఉతుక్కుంటది. దండం మీద కూడా అరేస్తుందా? అదే దండం మీద ఆరేస్తే నువ్వు బార్ చాపుకుని పడుకుంటావా? ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా? ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకో, నిన్ను కన్న తల్లి ఆడది, నువ్వు నిలబడ్డ భూమి ఆడది, నువ్వు ఖర్చు పెట్టే డబ్బు లక్ష్మి ఆడది, నీకు చదువునిచ్చిన సరస్వతి ఆడది. అనుక్షణం ఆడదాని మీద ఆధారపడుతూ ఆ ఆడదాన్ని నాశనం చేసే నీలాంటి మగవాళ్ళు తప్పకుండా నాశనం అయి తీరుతారు.